హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఐపీఎస్లను అందరినీ నమ్మేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి లేదు. అందుకే ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి ఈగల్ ప్రాజెక్ట్కి ఢిల్లీ నుంచి ఒక ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చారు. ఆయన పేరే రవికృష్ణ. ఆయనకు అప్పచెప్పారు బాధ్యతలు. ఎక్కడ డ్రగ్స్ కానీ గంజాయి కానీ కనిపించినా కానీ వెంటనే పట్టేసేలా ఆయన కన్నేశారు, నిఘా పెట్టేశారు. నిఘాలో ఎక్స్పర్ట్గా రవికృష్ణ ఐపీఎస్కి పేరుంది. 2018 వరకు ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్గా పనిచేసినటువంటి ఆయన ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరోలకి వెళ్ళిపోయారు. మళ్ళా జూలైలో 2024లో ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఆయనకి కీలకమైనటువంటి బాధ్యతలను డీజీపీ ద్వారకా తిరుమల గారు అప్పచెప్పారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యత డ్రగ్స్ గంజాయిని అరికట్టడం. 2019 నుంచి 2024 మధ్యలో గంజాయి డ్రగ్స్ మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళిపోయింది. దాన్ని అరికట్టాలంటే కనుక ఒక డైనమిక్ యంగ్ ఆఫీసర్ కావాలి. అందుకే రవికృష్ణని డైనమిక్ యంగ్ ఆఫీసర్, అలాగే చురుగ్గా పనిచేసిన ఐపీఎస్ అధికారిగా, రాజీ లేని విధంగా పనిచేసేటువంటి అధికారిగా పేరుంది. అందుకే రవికృష్ణని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు. ఐపీఎస్ సెలక్షన్లోనే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత గ్రేహౌండ్స్ కమాండర్గా ఆయన పనిచేశారు. సాధారణంగా ఐపీఎస్ల ట్రైనింగ్లో చురుగ్గా ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ని గ్రేహౌండ్స్కి పంపిస్తూ ఉంటారు. అలా పంపించినటువంటి అధికారి రవికృష్ణ ఐపీఎస్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ఈగల్ బాధ్యతలను చేపట్టారు. అసలు దాన్ని ఎందుకు క్రియేట్ చేశారు, రవికృష్ణని స్పెషల్గా ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు రవికృష్ణ గారి బయోడేటా ఏంటి బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. సో రవికృష్ణ ఐపీఎస్ 2006 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి. ఆయన యంగ్ అండ్ డైనమిక్, అలాగే నిజాయితీగా ముక్కుసూటిగా పనిచేసేటువంటి ఐపీఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు కొంతమంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఐపీఎస్లు ఉన్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. వాళ్ళు ఇప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయట్లేదు. అందుకే అన్ని రకాలుగా నిఘాలో ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి, ఎక్కడ కాంప్రమైజ్ కానటువంటి ఐపీఎస్ అధికారి రవికృష్ణను ఇప్పుడు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తుంది. 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఆయన. వనపర్తి, పార్వతీపురం, చింతపల్లిలో ఏఎస్పీగా విధులు నిర్వహించారు ఆయన. తొలుత ఆయన ఐపీఎస్గా పోస్టింగ్ వనపర్తి, పార్వతీపురం, చింతపల్లిలో ఏఎస్పీగా విధులు నిర్వహించారు. అక్కడ యాక్చువల్గా ఇది ఎక్కువగా అటవీ ప్రాంతం, పైగా నక్సల్స్ ఏరియా. వనపర్తి కానీ, మన పార్వతీపురం కానీ, చింతపల్లి కానీ అక్కడ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. అక్కడ ఉండేటువంటి లా అండ్ ఆర్డర్ని కాపాడే దాంట్లో కీలకంగా కూడా ఆయన వ్యవహరించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి గుడ్ విల్. ఇక కొత్తగూడెంలో ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహించారు. సో కొత్తగూడెంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన కొత్తగూడెంలో ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహించారు. కొత్తగూడెం కూడా నక్సలైట్లు సంచరించేటువంటి ప్రాంతం. నక్సలైట్లు ఎక్కువగా అక్కడే ఉంటూ ఉంటారు కొత్తగూడెం ఏరియాలో. అక్కడ ఓఎస్డీగా బాధ్యతలు స్వీకరించి ఆయన విజయవంతంగా డైనమిక్ ఆఫీసర్గా పేరు పొందారు. ఇలా గుంటూరు, కర్నూలు జిల్లాల ఎస్పీగా విధులు నిర్వహించారు. గుంటూరు, కర్నూలు రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి. గుంటూరులో కొంచెం రౌడీజం, ఫ్యాక్షనిజం మిక్సింగ్ ఉంటుంది. కర్నూలులో పూర్తి ఫ్యాక్షనిజం ఉంటుంది. ఆ రెండు జిల్లాల ఎస్పీగా పనిచేసి సమర్థవంతమైనటువంటి ఐపీఎస్ అధికారిగా, ఒక ఎస్పీగా ఆయనకి పేరు సంపాదించుకున్నారు. ట్రాక్ రికార్డులో గుడ్ ట్రాక్ రికార్డ్ ఎస్పీగా ఉందంటే గుంటూరు, కర్నూలు జిల్లాల ఎస్పీగా పనిచేసినప్పుడు రవికృష్ణకి మంచి పేరు ఉంది. ఇక 2017, 2018 అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2017, 2018 అంటే చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు 2017 నుంచి 2018 మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆయన ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రాధాన్యత క్రమంలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నియమించారు. చీఫ్గా తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ చీఫ్గా రవికృష్ణ గారు పనిచేశారు. ఇక 2018, 2024 మధ్యలో ఈ టెన్యూర్లో 2019లో ప్రభుత్వం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందే 2018లోనే సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి డిప్యుటేషన్ మీద రవికృష్ణ వెళ్ళిపోయారు. బహుశా ప్రభుత్వం మారుతుందని చెప్పి ముందుగానే
ఆయన గ్రహించారో లేదా ఆల్రెడీ నిఘా వ్యవస్థ మీద ఆయనకి పట్టుంది కాబట్టి రిజల్ట్ ఎలా ఉందో ముందుగానే ఆయన స్మెల్ చేశారో తెలియదు. కానీ 2018లోనే ఎన్నికలకు ముందే ఢిల్లీకి డిప్యుటేషన్ మీద వెళ్ళిపోయారు రవికృష్ణ. 2024 వరకు అక్కడే ఉన్నారు. 2024 ఆగస్టులో ఏపీ క్యాడర్కి మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి కాబట్టి మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సో ఈ క్రమంలో మళ్ళీ ఆయన ఢిల్లీ నుంచి తిరిగి ఏపీకి వచ్చారు. ఏపీకి రావాలని కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కోరుకుంది. ఆయన్ని ఐపీఎస్ అధికారిగా సమర్థవంతంగా గుర్తించి ఐపీఎస్ అధికారులు సమర్థవంతమైనటువంటి వాళ్ళని పెట్టుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఆంధ్రప్రదేశ్కు మళ్ళా తిరిగి తీసుకొచ్చారు. నార్కోటిక్స్ నియంత్రణ టాస్క్ ఫోర్స్ ఐజీగా ఆయన్ని నియమించారు. ప్రస్తుతం అయితే అక్కడ అత్యంత ప్రమాదకరమైనటువంటి సమస్య ఏది ఆంధ్రప్రదేశ్ కంటే డ్రగ్స్ అండ్ గంజాయి. ఇది ఒక ఇండస్ట్రీగా మారిపోయింది. గంజాయిని అయితే పంట పండిస్తున్నారు. ఆ పంట నుంచి ఆయిల్ తీసి ఆయిల్ కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్కి ఆంధ్రప్రదేశ్ను గత ప్రభుత్వం తీసుకెళ్ళింది అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉంది. అందుకే ఆ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ని సురక్షితంగా బయటపడేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా నార్కోటిక్స్ నియంత్రణ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. దానికి ఐజీగా ఇప్పుడు రవికృష్ణకి బాధ్యతలు అప్పచెప్పారు. 2024 డిసెంబర్లో ఈగల్ ఫోర్స్, దాన్నే ఈగల్ ఫోర్స్ అన్నారు. నార్కోటిక్స్ నియంత్రణ టాస్క్ ఫోర్స్నే ఈగల్ అని పేరు పెట్టారు. ఆ ఈగల్ ఫోర్స్ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు రవికృష్ణ. సో ఈగల్ గురించి అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లు కూడా పెట్టారు. ఈగల్ కన్ను తెరిచిందంటే ఇక డ్రగ్స్ గంజాయి సరఫరా చేసేవాళ్ళు వంటి వాళ్ళు కానీ వినియోగించేటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా పోలీసుల వల్ల పడాల్సిందే. అంత పకడ్బందీగా ఈగల్ని తయారు చేశారు. దానికి చీఫ్గా రవికృష్ణ ఐపీఎస్ని నియమించారు. ఈగల్ అంటే ఏంటి అసలు? అబ్రివేషన్ ఏంటి? ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈగల్ కొత్తదాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత. అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు దాన్ని అవగాహన చేసుకున్న తర్వాత ఈగల్ అనేటువంటి ఒక ఫోర్స్ అవసరము అని చెప్పి ఆయన ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ అనే దాన్ని ఏర్పాటు చేసి దానికి చీఫ్గా రవికృష్ణ ఐపీఎస్ని ఎంపిక చేశారు. దానికి ఈగల్కి టోల్ ఫ్రీ కూడా ఇచ్చారు. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1972. ఈ 1970కి జస్ట్ కాల్ చేస్తే ఈగల్ ఫోర్స్ ఇమీడియట్గా రంగంలోకి దిగుతుంది. డ్రగ్స్ అలాగే గంజాయి మూలాలు ఎక్కడున్నా కానీ ఇమీడియట్గా వాళ్ళు పోయి పట్టేస్తుంది. సో 1972 టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కనుక ఫోన్ చేస్తే రవికృష్ణ ఐపీఎస్ టీం ఇమీడియట్గా మీ దగ్గర వాలిపోతుంది. ఎవరైతే డ్రగ్స్ అలాగే గంజాయిని సరఫరా చేస్తున్నారో లేదా వినియోగించడానికి ప్రయత్నం చేస్తున్నారో లేదా రవాణా చేస్తున్నారో వాళ్ళ ఆట కట్టించేటువంటి టీం రవికృష్ణ టీం. అందుకే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. మీరు 1972కి ఫోన్ చేయటమే ఆలస్యం, వచ్చి వాలిపోయేటువంటి టీం రవికృష్ణది అక్కడ ఉంది. ఈగల్ ఫోర్స్లో మొత్తం 459 మంది సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ ఒకటి పెడుతున్నారు. అలాగే మరొక 4 రాష్ట్ర స్థాయి సెంటర్స్ కూడా పెడుతున్నారు. 26 జిల్లాలు, విడిపోయినటువంటి జిల్లాలు 26 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లా కేంద్రంలో ఒక్కొక్క నార్కోటిక్ కంట్రోల్ యూనిట్లు కూడా పెడుతున్నారు. 4 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ యూనిట్లు కూడా పెడుతున్నారు. గంజాయి సాగు, రవాణా, అమ్మకాల మీద ఉక్కుపాదు మోపడమే ఈ టాస్క్ ఫోర్స్ యొక్క లక్ష్యం. సో 1972 మర్చిపోవద్దు. మీరు ఇమీడియట్గా ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ వంతుగా ఆంధ్రప్రదేశ్ని కాపాడేందుకు ఫోన్ చేసి సమాచారాన్ని ఇవ్వాలి అని చెప్పి రవికృష్ణ ఐపీఎస్ కోరుతూ ఉన్నారు. సో మీ అందరి బాధ్యతగా ఆ నెంబర్ని గుర్తుపెట్టుకొని 1972ని టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా గంజాయి, డ్రగ్స్ రవాణా కానీ అమ్మకాలు కానీ వినియోగం కానీ వీటికి సంబంధించినటువంటి సమాచారం ఇస్తే కనుక నార్కోటిక్ ఫోర్స్ అక్కడ దిగుతుంది. ఈగల్ ఫోర్స్ అక్కడ దిగుతుంది. ఈగల్ ఫోర్స్ దిగి వాళ్ళ ఆట కట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రవికృష్ణ ఐపీఎస్ టీం మీద మీ అభిప్రాయం ఏంటనేది మీరు కూడా తెలియజేయచ్చు. అలాగే 1972 ఫోన్ నెంబర్ని ట్రోల్ చేయడం ద్వారా దీని మీద అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం మీరందరూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.